ॐ नारायणः परो व्यक्त अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ श्री परमात्मने नमः। अथ चतुर्थोऽध्यायः ज्ञानकर्मसन्न्यासयोगः। श्रीभगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत्। एवं परम्परा प्राप्तम् इमं राजर्षयो विदुः। सकाले नेह महता योगो नष्टः परन्तप। यं मया तेद्या योगः प्रोक्तः पुरातनः। भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम्। अर्जुन उवाच अपरं भवतो जन्म परं जन्म विवस्वतः। कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति। श्रीभगवानुवाच मानितव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्त परन्तप। अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे। जन्म कर्म च मे दिव्यम् एवं यो वेत्ति तत्त्वतः। त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन। वीतरागभयक्रोध చెప్పండి
तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानकर्मसन्न्यासयोगो नाम
చతుర్థోధ్యాయః. అంత మెల్లగా చెప్తారేంట్రా? రోజు కూర్చొని అలవాటు చేసుకోవాలి. ఇదే ఫ్లోలో ఇంతే ఫాస్ట్గా జోరుగా చెప్పేంత సామర్థ్యం రావాలి. అందుకే రోజు నేర్చుకుంటా ఉండేది. గట్టిగా చెప్పాలి. కేకలు పెట్టుకోవడానికి మాత్రం అక్కడ దాకా వినిపిస్తూ ఉంటుంది. శ్లోకాలు చెప్పేటప్పుడు ఇది సౌండే రాదు. సరే పోయి ఆ జెరాక్స్ తెచ్చుకోకండి. మనము భగవద్గీతలోని 4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగం గురించి మనం విచారం చేస్తుంటే ఇందులో 38వ శ్లోకం నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఈ జ్ఞానము కన్నా పవిత్రమైనది ఈ ప్రపంచంలో ఏమీ లేనే లేదు. భజగోవిందంలో ఈ శ్లోకం కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనసు ఎక్కడెక్కడో అది శ్రేష్టము, ఆ పని శ్రేష్టము, ఈ పని శ్రేష్టము మనసు చూపిస్తూనే ఉంటుంది. ప్రతి క్షణము ఆ మనసుకు నచ్చ చెప్తూ ఉండాలి. జ్ఞానం రితే జ్ఞానం నా మోక్ష అని. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మతవాదానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిర్న లభతి జన్మశతేన. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నువ్వు కురుతే గంగా సాగర గమనం, ఎన్ని తీర్థాటనలు చేయి, గంగా నదిని కాస్త పరిక్రమ చేసుకో, ఎన్ని వ్రతాలన్నా చేసుకో, దాన ధర్మాలన్నా చేసుకో. జ్ఞాన విహీన సర్వమతేన. జ్ఞానం లేకుండా పోతే మాత్రము అన్ని మతాల్లో కూడా శతకోటి జన్మలైనప్పటికీ కూడా నీకు మోక్షం కలగదు. అందుకే దీని మీద ఈ జ్ఞానాన్ని పొందాలని ఒక మహత్వ బుద్ధిని పెంచుకోవాలి. లోపల దాని మీద మహత్వ బుద్ధి ఉంటే అది కష్టమైనా కూడా, మా గురుగారు తాత గురుగారు చెప్పేవారు, వేదాంతము సత్సంగము స్వాధ్యాయం జరుగుతున్నప్పుడు 5% అది అర్థమైతే సార్ గట్టిగా కూర్చోవాలి. మనసు లేచెళ్ళిపో, వినకు, అటుపో ఇటుపో అని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. దానికి నిద్ర వస్తుంది. ఇష్టం కాని విషయం ఇది లేదు. బలవంతంగా దీన్ని అభ్యాసం చేయాలి. ఎందుకంటే ఈ జ్ఞానమే, ఎందుకంటే మనకున్న సమస్య కల్పితమైన సమస్య. ఆ కల్పితమైన సమస్యకు క్రియల ద్వారా పరిష్కారం ఉండదు. ఒక దోస్తున్నాడు, వాడు ఫ్రెండ్ని వాళ్ళ ఊరికి తీసుకుపోతున్నాడు. రాత్రి పూట్లు తీసుకుపోతున్నాడు, మొదటిసారి తీసుకుపోతున్నాడు. వాళ్ళ ఊరు ఎంట్రెస్లో ఎండిపోయిన మానవుడు పక్కలోనే ఉంటుంది. ఆకలన్నీ రాత్రి మొద్దు మాత్రం ఉంటుంది. ఆ కొత్తగా వచ్చిన ఫ్రెండ్ దూరం నుంచి చూసి భూతం అంటాడు, లేదంటే కానీ చోర దొంగ అని అంటాడు, అరుస్తాడు. అక్కడ దొంగ లేడు. లేని దొంగని ఊహించుకొని దానివల్ల భయాన్ని పొంది భయం నుంచి దుఃఖాన్ని పొందుతున్నాడు. అలాంటప్పుడు ఒకవేళ భూతమే ఉంది అనుకుందాం, అక్కడ భూతం ఉంది, అక్కడ భూతం ఉందని వాడు నిజంగా నమ్మి ఉంటే అక్కడ వాడు ఏ పని చేస్తే ఆ భూతం వెళ్ళిపోతుంది. ఏదన్నా క్రియలు భూతాలని తొలగించుకోవాలంటే ఏమేమి చేస్తూ ఉన్నారని చెప్పి ఎవరికైనా దయ్యం పడితే కానీ ఏం చేస్తారు? అట్లే వదిలిపెట్టేస్తారా? అమ్మ నాన్న పిల్లలకి దయ్యం పడితే ఏమేం చేస్తారు? ఏదో ఒకటి చెప్పు, నోరు ఇప్పి, భయపడకు. తప్ప ఆన్సర్ అయినా కూడా చూడలేదు ఎవరైనా దయ్యం పట్టిన వాళ్ళని. పట్టిన తర్వాత ఏం చేస్తారు? అంతేనా? మళ్ళీ ఇంకేం చేస్తారు? హాస్పిటల్కి తీసుకోరా? మరి ఎక్కడ తీసుకెళ్తారు? ఎవరు కొడతారు? సామాన్య భక్తులు వాళ్ళే కొట్టేస్తారా? ఈయన ఉత్తరం చెప్పారు, మీరు అది కూడా చెప్పలేకపోయారు. మంత్రవాదుల దగ్గరికి తీసుకుపోతారు, దయ్యాన్ని వదిలించే వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు. తీసుకుపోతారా లేదా?
ఇప్పుడు వాడు మా ఫ్రెండ్ అక్కడ వాళ్ళు తీసుకుపోతూ ఉంటే కన్నా అక్కడ షెట్టు మొద్దు ఉంటే వాడు ఇప్పుడు భూతం ఉంది అని అనుకుంటున్నాడు. ఇప్పుడు వాడు అక్కడ మంత్రాలు చెప్తే కానీ ఏమైనా పని అవుతుందా? అక్కడ నిజమైన భూతం ఉంటే కన్నా వాడు హనుమాన్ చాలీసా చెప్పింటే కన్నా అది నిజంగానే పారిపోయేది హనుమాన్ చాలీసా. మరి అలాంటప్పుడు ఏమి వాడికేమో ఇప్పుడు భయం కలిగి భయం నుంచి దుఃఖం వచ్చింది. ఆ దుఃఖం పోవాలంటే వాడికి ఏదన్నా క్రియలు పోనీ దూరం నుంచి రాయితో కొట్టడము ఏమన్నా క్రియలు చేస్తే వాడికి ఏమన్నా పరిష్కారం దొరుకుతుందా? క్రియలకు అక్కడ ఏమన్నా క్రియల ద్వారా కర్మల ద్వారా వాడి దుఃఖం అక్కడ తొలగిపోతుందా? లేదు. వాస్తవిక నిజమైన భూతముని అంటే గాన వాడు ఏదన్నా హనుమాన్ చాలీసా చదవడమో లేదా మంత్రాలు చదవడం వల్లనో ఆ భూతం వెళ్ళి వాడికి పరిష్కారం దొరికేది. లేని భూతాన్ని ఉన్నట్టుగా ఊహించుకున్నప్పుడు వాడికి ఇప్పుడు ఎట్లా మరి పరిష్కారం ఎట్లా చేయాలి? పక్కన ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్కి తెలుసు అది భూతం కాదు చెట్టు అని. అప్పుడు ఫ్రెండ్ ఏం చేస్తాడు? అది దాన్నే ఉపదేశం అంటారు కదా, దాన్ని జ్ఞానం అంటారు. మళ్ళీ అక్కడ అసలు భూతమే లేదు అంటే కూడా వాడు అసలు ఫ్రెండ్ ఒప్పుకోడు. ఇప్పుడు పక్కలో ఉన్న ఫ్రెండ్ ఎక్కడుంది భూతంలో ఏమీ లేదు అని ఆ మాట అన్నాడు అనుకోండి, ఫ్రెండ్ నమ్మడు. అంటే వానికి తెలుసు భూతాలు అందరికీ కనిపించవు, కొంతమందికి మాత్రం కనిపిస్తాను. నా ఫ్రెండ్కి అక్కడ భూతం కనిపిస్తలేదు, నాకు మాత్రం కనిపిస్తుంది. మళ్ళా అక్కడ వాడి మాటలు వాడు ఉపదేశం పనికి చేయదు. అందుకే ఆ ఫ్రెండు వాడు భూతమని నమ్మినాడు కదా, ఆ భూత శబ్దాన్ని ఒకసారి ఉచ్చారణ చేయాలి. యహ భూత సా స్థాను, ఏదైతే భూతం అంటున్నావో అదే చెట్టు మొద్దు. వాడు నమ్మిన దాన్ని ఫ్రెండ్ కూడా నమ్మాలి, వాడి లెవెల్కి దిగాలి. లేనే లేదు భూతం అంటే కానీ ఒకసారి వాడు నమ్ముడు. నువ్వు ఏది భూతం అనుకుంటున్నావో అదే ఎండిపోయిన చెట్టు మొద్దు అనాలి. యహ చోరహ అయం స్థాను, నువ్వు ఏదైతే దొంగ అనుకుంటున్నావో భూతం అనుకుంటున్నావో అదే చెట్టు అని. అప్పుడు ఫ్రెండ్ చేసిన జ్ఞానోపదేశం వల్లనే వాడికి కలిగిన భయము దుఃఖము నివారణమవుతుంది. అలాగా కల్పించుకున్న దుఃఖాలకి చేతులు కాళ్ళు ఇరగొట్టుకొని ఎక్సర్సైజులు చేసి వ్యాయామాలు చేస్తే అది పరిష్కారం. ఏ క్రియలు అక్కడ పనికిరావు. కేవలము జ్ఞానము ద్వారానే పరిష్కారం ఉంటుంది. మనము ఈ శరీరముతోటి కల్పించుకున్న సంబంధం, వాస్తవికంగా ఈ శరీరంలో మనము ఇరుక్కుపోలేదు. ఏ ఫెవికల్ తోటి మనల్ని ఎవరు అతికించలేదు. అలాంటి ఫెవికల్ తోటి ఉన్న స్ట్రాంగ్ సంబంధం అయితే అసలు మనిషి సచ్చేవాడే కాదు, అక్కడే శరీరంలోనే అతుకుపోయి ఉండేవాడు. ఊహించుకున్నదంటే ఈ శరీరం నేను అని దీంతో పెట్టుకున్న సంబంధం వాస్తవికం కాదు, డూప్లికేట్ సంబంధం. ఊహించుకున్న సంబంధము, ఊహించుకున్న దుఃఖము. కాబట్టి ఇక్కడ క్రియలకు అవకాశమే లేదు. జ్ఞానము ద్వారానే ఇక్కడ మనకు పరిష్కారం ఉంటుంది. వాస్తవికమైన సంబంధం ఉండింటే కన్నా మనకి ఈ శరీరముతోటి జ్ఞానము తుడుచుకోవడానికి కూడా పనికిరాదు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు నిజంగా చేతులతోటి ఎవరైనా కట్టేస్తే కానీ తత్వమసి అంటే కానీ చేతులకున్న తాడి ఇక్కిపోతుందా? సంఖ్యలతోటి పోలీసులు జైల్లో వేస్తారు. నువ్వు జ్ఞానం మాటలు ఎన్నన్నా చెప్పు, నువ్వు ఎంతన్నా తెలుసుకో, ఆ బేడీలు టక్కనే విరిగిపోయి మన పక్కకి వెళ్ళిపోతాయి. అక్కడ క్రియలే చేయాలా, పనే చేయాలి, అక్కడ కర్మలే చేయాలా. వాడి దగ్గర తాళించే తీసుకొని ఇప్పురా అని చెప్పాలా. అప్పుడు అక్కడ క్రియలు చేస్తేనే నిజమైన బంధనం ఉన్నప్పుడు క్రియలు చేస్తే పరిష్కారం ఉంటుంది. ఊహించుకున్న బంధం ఉంటే మాత్రము కేవలము జ్ఞానము ద్వారానే. ఎంతోమంది ఊహించుకున్న బంధనాల ద్వారా వచ్చేసి ప్రాణాలే కోల్పోయారు. చిన్నపిల్లలు బెట్టింగ్ చేసుకొని చాలా నిజమైన ఘటనలు జరిగినాయి. ఒక ఊర్లో చిన్నపిల్లలు నాకు ధైర్యం ఎక్కువ అని పొగులు బాగా గొడవ చేసుకున్నారు. అయితే ఎవరినో ఒకరిని పట్టుకుని నువ్వు పిరికుడు అన్నారు. లేదు నేను చాలా ధైర్యవంతుడు అన్నాడు. అయితే నువ్వు ధైర్యవంతుడు అయితే రాత్రి పగులు మేము ఈ శ్మశానానికి ఇక్కడ చూడు నిమ్మకాయలు పెట్టింటాము, నువ్వు రాత్రి పోయేసి ఆ నిమ్మకాయలు తీసుకొచ్చి మా చేతికి ఇవ్వాలి, శ్మశానానికి ఇప్పటికే వెళ్ళి. సరే అని రోషం మీద ఒప్పుకుంటాడు.
సరే నేను ధైర్యం చేసి ఇంకా మా ఫ్రెండ్ల ముందు మానం మర్యాద పోకూడదు కదా అని చెప్పేసి అలా పోయేసి ఆ నిమ్మకాయలు ఎత్తుకొని ముందుకు రావాలని లేచినప్పుడు వెనకాల ఒక చెట్టు ఎండిన చెట్టు ఉంటుంది, అది చెరుకుని ఇట్లా కొక్కితోటి పట్టేసిపోయింది. అంతే, వెనకాల అది పట్టేసేసరికి ఇంకా నన్ను దయ్యం పట్టుకుందని చెప్పేసి హార్ట్ ఫెయిల్యూర్ అక్కడే నిలుచుకొని ప్రాణం కోల్పోయింటాడు. దాని సినిమాల్లో కూడా ఆ ఘటన ఎంతోమంది కాపీ కొట్టారు, అవన్నీ నిజంగా జరిగినవి. ఆ కట్టివాన్ని పట్టుకుందో వీడే సరిటిని అక్కడ ఎదిగించుకున్నాడు. అట్లా ఊహించుకున్న బంధాల ద్వారా ప్రాణాలే కోల్పోతున్నాడు. మనం కూడా అంతే, ఈ శరీరంతో ఊహించుకున్న బంధంతో ప్రతి జన్మలో పుట్టడం సావడం, అసలు పుట్టు సావులు లేని మనము ప్రతి జన్మలో కూడా ఇబ్బందులు పడతానే ఉంటాము. అందుకే ఇక్కడ క్రియలకి అవకాశం లేదు, విచారమే జ్ఞానము ద్వారానే ఇక్కడ పరిష్కారం ఉంటుంది ఈ శరీరంతో సంబంధం తెంచుకోవడానికి. అందుకే ఈ జ్ఞానం కన్నా పవిత్రమైనది ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు. దాన్ని భాషలో కొద్దిగా చూద్దాం. శ్లోకం అయిపోయింది. నహి జ్ఞానేన సదృశం తుల్యం పవిత్రం పావనం శుద్ధికరం ఇహ విద్యతే తజ్ఞానం స్వయం ఏవ యోగ సంసిద్ధో యోగేన కర్మయోగేన సమాధియోగేన చ సంసిద్ధః సంస్కృతో యోగ్యతాం ఆపన్నో ముముక్షుః కాలేన మహత ఆత్మని విందతి లభతే ఇత్యర్థః. రెడీ. శుద్ధికరం ఆపన్నో ముముక్షు శ్లోకంలో నహి జ్ఞానేన సదృశం అని ఉంది. సదృశం అంటే ఇది అందరికీ తెలిసిన పదమే, తుల్యం అని, సమానమైనది. జ్ఞానంకి సమానమైనది పవిత్రం, శుద్ధిని చేసేది, పవిత్రము చేసేది పావనం శుద్ధికరం ఇహ విద్యతే. ఈ ప్రపంచంలో దానికైనా పవిత్రమైనది ఇంకోటి లేదు. అందుకే ఎప్పుడు ఆ భావన మనము తెలుసుకోవాలి. జ్ఞానానికి అంత విలువ ఇవ్వాలి, మన మనసులో దానికి చోటు ఇవ్వాలి. మనము ఎంత దాని మీద మనం శ్రద్ధ చూపిస్తామో ఇక్కడ ముందు భాషల్లో వస్తుంది. మందబుద్ధులైనప్పటికీ కూడా ఆ శాస్త్రమే మన మీద కృప చూపిస్తుందండి. ఎంతోమందికి పాపం వాళ్ళకు అర్థం కాకపోయినా ఇందులో నా మోక్షానికి కావాల్సిన విషయం ఉంది, నాకు అర్థం కాకపోతే నేను దీంట్లోనే గుద్దులాడుతూ ఉంటాను. ఈరోజు ఏమీ అర్థం కాకపోతే నాకు రేపు అర్థమవుతుంది, రేపు కాకపోతే వచ్చే సంవత్సరం అర్థమవుతుంది అని పూర్ణంగా నమ్మకం పెట్టుకొని ఈ జ్ఞానాన్ని పొందాలనే కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి సాక్షాత్తు ఈ శాస్త్ర కృప ద్వారా కూడా వాళ్ళు ఆ జ్ఞానం దొరుకుతుందని ఇప్పుడు భాషలో వస్తుంది. కాబట్టి ఇంతటి పవిత్రమైనది ప్రపంచంలో ఏమీ లేనే లేదు. మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది మనుషులకి, మనం అనుకున్న వాళ్ళ వ్యక్తులకు మంచిది చేయాలని. నువ్వు ఏం మంచిది చేయగలుగుతావు? నువ్వు డబ్బులు ఇచ్చినా, ఇండ్లు ఇచ్చినా, ఎన్ని వ్యవస్థలు చేసినా మృత్యుకి దొరికిపోతారు కదా. వాళ్ళని మృత్యు నుంచి అయితే కాపాడలేడు కదా. మళ్ళీ జన్మకి రావాలి, మళ్ళా రెడ్డెచ్చు మొదలెట్టు అన్నట్టు మళ్ళీ అన్ని సమస్యలు, మళ్ళీ అంతా పరాధీనత. ఇప్పటికి ఎన్ని జన్మలు అయిపోయినాయేమో. నా వాళ్ళు, మా బిడ్డలు, మా మనుమలు అనుకున్న వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో, ఆ వంశాలు ఎక్కడెక్కడ ఉన్నాయేమో. వాళ్ళ కష్ట సుఖాలు మనకి ఏమైనా అర్థమవుతున్నాయా? మరి ఏమి మనం అప్పుడు వాళ్ళకి చేసిన సహాయం వాళ్ళకి ఏమన్నా ఏ రూపంలో పనికి వచ్చిందా? ఏమి పనికిరాదు. ఇస్తే ఈ జ్ఞానాన్ని ఇవ్వు. ఇది తప్పితే వేరే ఇంకోటి ఏది పరమ పవిత్రమైనది ప్రపంచం లేదు. బతికితే దీనికోసం బతకాలి, జ్ఞానార్జన కోసం బతకాలి.
లేకపోతే తిని పడుకొని తెల్లారడానికి నీకు ఇంత దివ్యమైన మనిషి జన్మైంది. పక్షులు చూడు, మన మన ఆశ్రమంలోనే పావురాలను చూడండి. 25 సంవత్సరాల నుంచి, హెచ్చు తక్కువ 30 సంవత్సరాల నుంచి చూస్తున్నానంట పావురాలు. 30 సంవత్సరాల నుంచి కొన్ని జన్మలు అయిపోయినాయి. తాత ముత్తాతలు తరతరాలుగా బతికేస్తున్నాయి. వాటికన్నా సుఖంగా ఏమైనా బతుకుతున్నామా? ఏమన్నా ఉద్యోగాలు పోతున్నాయా? వ్యాపారాలు చేస్తున్నాయా? బ్యాంక్ డిపాజిట్లు పెట్టుకున్నాయా? కొన్ని పొలంలో కష్టం చేస్తున్నాయి పావురాలు. హాయిగా జీవితం బతుకుతున్నాయి. అలాంటి పక్షుల కన్నా హీనంగా, దుఃఖంగా, అయ్యో దుఃఖము, అయ్యో కష్టము అని ఈ మనిషి ఎందుకు, ఏం సుఖం ఉందని ఇందులో పొరలాడుతున్నావు. నువ్వు పాడైపోయింది కాక పిల్లలను కూడా అదే మార్గంలో పాడు చేస్తావా? నువ్వు నీ అంత కాల్చుకున్నావు, అంత జీవితం అంతా వేస్ట్ చేసుకొని అలాంటి పనికిరాని పరిశ్రమలు చేసి వాళ్ళను కూడా అదే దారి చూపిస్తావా? ఇది చూపించలే కదా ఈ జ్ఞానం. ఆత్మిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి, ఇలాంటి మార్గము దీంట్లో రుచి చూపించాల. దీనికోసం బతకాల. దీనికోసం శరీరం కొద్దిగా అవసరం ఉంది. ఆ శరీరం మెయింటైన్ చేసుకోవడానికి ఎంత అవసరమో అంత చాలు. ఊరికే వాళ్ళని వీళ్ళని చూసుకొని, పులిని చూసి నక్కవాత పెట్టుకునేట్లు, అయ్యో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, మనకి ఇల్లు లేదు, వాళ్ళ డబ్బులు సంపాదిస్తారు, మనకు డబ్బులు లేవు, ఏం చేసుకుంటారు? ప్రాణం కాపాడుకోవడానికి ఎంత అవసరం ఉందో అంతట్లోనే మంచిగా తృప్తిగా ఉండి చేసుకొని ఇలాంటి జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. కానీ జీవితము ఏదేదో లక్ష్యాలు, ఏదేదో ఇవి, మళ్ళీ దీనికి టైమే లేదంట. బలవంతంగా మనం ప్రేరణ ఇస్తే కూడా మళ్ళీ ఇటు రాదు. పనికిరాని విషయాలంతా ఇరుక్కుపోయేసి అసలైన దానికి సమయమే లేదంట. చాలా కోల్పోతారు, చాలా అంటే చాలా మిస్ అయిపోతారు. అందుకే పుణ్యకర్మలు చేసుకుంటూ పోతూ ఉండాలి. అద్వైత వాసన, ఈశ్వర కృపా దేవ పుంసాం అద్వైత వాసన అనే దత్తాత్రేయులు అంటారు. మహాభయ పరిత్రాణత్వాత్ ముముక్షోభో అని. ఈశ్వరుని కృప ద్వారానే ఇటువైపు తిరగడం జరుగుతుంది. లేదంటే అంతే, ఆ నదిలో ఎండిపోయిన కట్టి కొట్టుకుపోయినట్లు అదే మనసులో ఉన్న విచారాలు, మనసులో ఉన్న గుణాలకు అనుకూలంగా పోయిన జన్మలో చేసిన తప్పులే ఈ జన్మలను చేస్తూ ఉంటారు. అలా చేసుకుంటూ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశైన, చేసిన తప్పని మళ్ళా చేసి అదే బురదలో పొరలాడుతూ ఉంటాడు. అలా కాకుండా చాలా పవిత్రమైనది ఈ జ్ఞానాన్ని పొందాలని కోరిక పుట్టుకోవాలి. దాని మీద మహత్వ బుద్ధి రావాలి. జ్ఞానం స్వయం ఏవా, మరి ఊరికే అది వచ్చేది, దానికి కొంచెం కష్టపడాలి స్టార్టింగ్లో. ఏంటి అంటే ఏవం యోగ సంసిద్ధ యోగేన కర్మయోగేన సమాధి యోగేన, నిష్కామ కర్మయోగము, ఉపాసన, భక్తి, వాటి ద్వారా నువ్వు మంచిగా అంతఃకరణ శుద్ధి చ సంసిద్ధ సంస్కృతో యోగ్యతామాపన్న, ఆ జ్ఞానాన్ని పొందడానికి యోగ్యతను పొందాలి. అది నిలబడదు, అది లేకపోతే కదా. ఇప్పుడు స్కూల్లో టీచర్ ఒకే రకంగా పాఠం చెప్తాడు కదా. టీచర్ ఇచ్చిన ఉపదేశం ముగ్గురికి మంచిగా దారుణమై వాడు 100 మార్కులు తెచ్చుకుంటున్నాడు, ఇంకోటి ఫెయిల్ అవుతూ ఉన్నాడు. ఇక్కడే చిన్నపిల్లలకి భగవద్గీత నేర్పేత చూస్తుంటాం. ఒకసారి చెప్తే టక్కన పట్టుకుంటాడు, ఇంకొక 10 సార్లు చెప్పాలి. ఎందుకు? ఏంటి తేడా అంటే యోగ్యత లేదు. ఆ యోగ్యత లేనప్పుడు మనము గొంతు ఎండిపోతుంది. కానీ మనకు పరిశ్రమము కానీ, ఉపదేశం చేసేటోళ్ళకి తలకాయ నొప్పి పరిశ్రమం కానీ ఉపయోగం ఉండదు. మరి అలాంటి యోగ్యతను పొందుకోలేదు. జ్ఞానము వారి ఊరికే షోలోకి వచ్చి వినిపించినట్లు పొందినట్లు అనిపిస్తుంటుంది, అది నిలబడదు. అది దానికి ఫస్ట్ యోగ్యతను పొందాలి. ఆ యోగ్యతను పొందాలంటే స్వార్థాన్ని వదిలిపెట్టేసి భగవంతుడు చెప్పినట్లు, భగవంతుడు ఏం చెప్పలేదని కాదు, నీట్గా చెప్పినాడు. స్వార్థాన్ని వదిలిపెట్టేసి, ఇది పెద్ద సమస్య, అహమ్మము బాగాలి. అది లేకుండా నా డ్యూటీ లాగా పనిచేయి, నా కోసం పనిచేయి. ఈశ్వరార్పణ బుద్ధి ద్వారా కర్తృత్వ భోక్తృత్వ బుద్ధిని వదిలిపెట్టేసి పనిచేయి. అప్పుడు నీకు ఆ యోగ్యత వస్తుంది. అలాంటి యోగ్యతామాపన్న ముముక్షువు కాలేన మహత ఆత్మని విందతి. కాలేన కొద్దిగా ఓపిక కూడా ఉండాలి, సమయం. మనం పూర్వజన్మలో చేసుకున్న పాపాలు ఎట్లుంటాయో ఏముంటాయో మనకు తెలియదు. ఒకే చోటులో కొంతమందికి తొందరగా సమాధి స్థితి కలగచ్చు, కొందరికి 10 సంవత్సరాలు పట్టచ్చు, కొందరికి 2-3 జన్మలు పట్టచ్చు. ఓపిక ఉండాలి. మనం చేసుకున్న పూర్వజన్మ పాపాలు ఎట్లున్నాయేమో తెలియదు.
కాబట్టి కాలేన మహతా ఆత్మని విందది. కానీ తప్పకుండా వాడు ఆత్మ పదవి ఒకసారి ఈ కోరిక పుట్టి ఇటు అడిగేసినాడంటే ఇదే సంస్కారం నెక్స్ట్ జన్మలో కూడా అలాగే లాగేస్తుంది వాడిని. విందతి లభతే ఇత్యర్థః. ఏన ఏకాంతేన జ్ఞాన ప్రాప్తి భవతి స ఉపాయం ఉపదిశతి. అలాంటి జ్ఞానము, అలాంటి అంతఃకరణ శుద్ధి వచ్చిన తర్వాత ఆ సమయంలో శ్రవణం చేస్తున్నప్పుడు ఎట్లా ఆ జ్ఞానం వస్తుందంటే దానికి అసలైన ఉపాయం చెప్తున్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. సంయతేంద్రియ, ఇంద్రియాల్లో ఎవరైతే కంట్రోల్ నిగ్రహం చేసుకొని ఉంటాడో తత్పర. తత్పర అంటే ఏదన్నా ఒకదాన్ని పట్టుకుంటూ పట్టు వదలకూడదు. అందులో ఒకసారి తొందరగా రిజల్ట్ రావు, విఘ్నాలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి. ఆ పట్టుదలను మాత్రం ఉడుం పట్టులాగా పట్టుకోవాలి. బుద్ధ భగవానుడు స్టార్టింగ్లో ఇట్లే అంత కొద్దిగా జ్ఞానాన్ని పొందిన తర్వాత అభిచార సమాధికి ప్రయత్నం చేస్తుంటే 1.5 సంవత్సరానికి లేచేస్తాడు. ఆకలి తొప్పిని జయించడం ఆయన కూడా కొన్ని నాడి శుద్ధులు చేసి కొద్దిగా పొంది ఉంటాడు. కేచరి ముద్ర ఇలాంటివన్నీ అభ్యాసం చేసుకొని ఆకలి తొప్పిని చాలా వరకు కంట్రోల్ చేసి ఉంటాడు. కానీ 1.5 సంవత్సరానికి లేపేసింది మనసు. లేచేసి అటు సైడ్కి వస్తే అప్పటికే కొన్ని సిద్ధులు, చిన్న చిన్న సిద్ధులు కూడా వచ్చేసి ఉంటాయి. వచ్చేసి ఉంటే కన్నా అక్కడ సైడ్కి చిన్న వాగు ఉంటుంది. వాగు ఉంటే కన్నా ఉడత తోకలోని నీళ్ళు అద్దేసి పైనకి వచ్చేసి ఎదిరిస్తూ ఉంటుంది. ఇదేమిటి మళ్ళీ విచిత్రంగా చేస్తుందని చెప్పేసి యోగమాయతోటి దాంతో మాట్లాడతాడు. ఏం ఉడతా, ఏం చేస్తున్నావు నువ్వు అని. నేను ఈ వాగు చెట్టుకి సైడ్లో ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకు నేను నా గూడు కట్టుకోండి. ఈ వాగులో నీళ్ళు ఎక్కువైపోయేసి పిల్లలతో పాటు నా ఇల్లుని తీసుకెళ్ళిపోయినాయి. నాకు అందుకే ఈ వాగు మీద కోపం వచ్చింది. ఈ వాగుని ఇక్కడ లేకుండా చేసేస్తున్నాను అని నవ్వుతాడు. నీకేమైనా పిచ్చి పెట్టిందా? నీ తోకతోటి ఆ నీళ్ళు నువ్వు అద్దుతూ ఉంటే అది జీవనది వస్తానే ఉంది పైనుంచి. నువ్వు ఎప్పుడు దీన్ని ఖాళీ చేస్తావంటే, నేనేమైనా నీలాగా తిరిగిపోను అనుకుంటున్నావా? 1.5 సంవత్సరం కాలేదు, దాని నుంచి లేచి వచ్చేసి నీళ్ళకి తిరిగి పొందన కాదు. ఈ జన్మ అంతా చేస్తూ ఉంటాను. మళ్ళీ ఇది కాకపోతే ఇంకో జన్మ, పెద్ద మనిషి జన్మ తీసుకొని వస్తాను. పైన దీన్ని ఆనకట్టు కట్టేస్తాను, దీన్ని నీళ్ళు లేకుండా రాకుండానే చేసేస్తాను. నేను నీళ్ళకి తిరిగి పొందని అనుకుంటున్నా ఉంటున్నా. అప్పుడు ఇదైతుంది, ఓహో ఇది నా కోసమే, ఇది భగవంతుడి లీల అని చెప్పేసి నేను మళ్ళా కూర్చుంటాడు. మళ్ళీ మంచిగా సిద్ధిని పొందే వరకు, ఇంకా స్వరూప స్థితిని పూర్తిగా పొందే వరకు ఇంకా లేవు, తాడొక్కలో తెలుసుకోవాలని. అందుకే వదిలిపెట్టకూడదు పట్టు. ఎన్నో వస్తూ ఉంటాయి. మనసే సమస్య, పెద్ద సమస్య. అది కూర్చోనిది. అది ఉంటే ఉంటాం, పోతే పోతామని తెగించి పట్టుబట్టి దాని వెంబడే పడతా ఉంటుంది. వాళ్ళని తత్పర అంటారు. జ్ఞానాన్ని పొందాలంటే జ్ఞానం వచ్చేదాకా ఆగనే వద్దు. తత్పర శ్రద్ధావాన్, శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ చాలా చాలా కఠినమైనదంటే శ్రద్ధే చాలా చాలా కఠినమైనది. నామదేవుడు అని ఉంటాడు భక్తి మార్గంలో కానీ ఇందులో కానీ. శ్రద్ధ ఉండాలి. డౌట్ ఉందంటే కానీ చాలా కష్టం, అది ఫలించదు. అయ్యే పని కూడా కాకుండా అయిపోతుంది.
నామదేవ్ ఇల్లు కాలిపోయి ఉంటుంది. మహారాష్ట్రలో ఒక భక్తుడు ఉంటాడు. ఆ ఇల్లు కాలిపోతే అందరూ దాన్ని ఆర్పనీకి నీళ్లు పోసనీకి పోతా ఉంటే ఈయన ఆర్పకండి, బయట ఉన్న రగ్గును కూడా తీసుకెళ్ళి అందులో అగ్నిలోకి వేసేస్తాడు. సాక్షాత్తు అగ్ని రూపంలోనే దేవుడు వచ్చిండు. మరి ఆయన అతిథి దేవోభవ అన్నది మన సంస్కారం. మనం ఆహ్వానించాలి కదా, స్వాధీనం చేసుకొని అని చెప్పేసి మొత్తం బూడిదైపోయింది. మంచి చలికాలం, రాత్రి మళ్ళీ ఆ బూడిదలో కొనుక్కో ఉంటాడు. బూడిదలో కొనుక్కో ఉంటే మళ్ళీ సాక్షాత్ పరమాత్ముడే వచ్చేసి రాత్రికి మంచి దివ్యమైన ఒక గుడిసె కట్టించేస్తాడు. సుగంధ ద్రవ్యాలతో కూడిన కట్టెల ద్వారా ఆ సుగంధం కిలోమీటర్కు వచ్చేంత అలాంటి కట్టెలతోటి చాలా దివ్యమైన గుడిసె కట్టించేస్తాడు రాత్రికి. ఆ శ్రద్ధ ఉండాలి. ఇది కథే కావచ్చు, ఇది హిస్టరీ, ఇది నిజంగానే జరిగిన ఇవన్నీ. మనకు ఆ శ్రద్ధ ఉంటే తప్పకుండా మనం గమ్యాన్ని చేరుకుంటాం. ఆ శ్రద్ధ లేకపోతే కానీ మధ్యలోనే లేపించేస్తుంది. కాబట్టి మనం ఈ జ్ఞాన మార్గంలో శాస్త్ర ప్రమాణం ఉంది. తప్పకుండా మనం వెతుకుతున్న ఆ పరమానందము, మన మోక్ష స్థితి మనం తప్పకుండా పొందుతాము అని పూర్ణ శ్రద్ధ ఉన్నప్పుడు మంచి హోపుతోటి అటు ఇటు మైండ్ డైవర్ట్ చేసుకోకుండా మంచి సాధన చేసుకుంటాం. డౌట్ వచ్చిందా, అబ్బో ఇలా చేసుకుంటే పోతే అసలు నాకు మోక్షం వస్తుందా లేదా, ఈ ఆశ్రమంలో ఉంటే నాకు ఈ సాధన జరుగుతుందా లేదా అని ఇవన్నీ పిచ్చి ఆలోచనలు వచ్చినట్టే మనసు ఉండని లేపించేస్తుంది. ఎప్పుడు మనసు దేశకాల పరిస్థితులు చూపిస్తుంది. ఈ దేశం వదిలిపెట్టి వేరే దేశంలో పోతే బాగా మంచి సాధన జరుగుతుందేమో, ఈ పరిస్థితి కాకుండా ఇంకో పరిస్థితి ఉంటే స్వతంత్రంగా ఉంటే కన్నా బాగా సాధన జరుగుతుందేమో. ఎప్పుడు దేశకాల వస్తు పరిస్థితులను చూపిస్తూ ఉంటుంది మోక్షానికి నిమిత్త కాలం. నిమిత్తంతో వచ్చి ఏ ఆనందమైన ఆ నిమిత్తం పోయిన తర్వాత ఆ ఆనందం కూడా పోతుంది. అది ఆలోచించరు విద్యార్థులు. లేదు, ఇక్కడే ఈ మనసు చెప్పేదాన్ని ఒక్కదాన్ని కూడా నేను నమ్ముకుంటూ ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ కూడా పరమాత్మన స్వరూపం. పరమాత్ముడు కానిది ఏదైనా ఇబ్బందికి ఆత్మస్వరూపమే ఆ పరమాత్ముడై ఉన్నాడు. కుంతిదేవి కష్టాలు అడగలేదా? అందరూ గిఫ్టులు అడిగితే కష్టాలు అడుగుతుంటుంది. కానీ విద్యార్థులకు ఎట్లా అనిపిస్తుంది, ఈ ఆశ్రమంలో నాకు ప్రతికూలత ఎక్కువ ఉంది, అనుకూలత లేదు, అందుకే నేను వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాను అని. అంటే కష్టాలను నువ్వు స్వీకరించడానికి ఇంకా రెడీగా లేదు. నీకు భగవంతుడు భక్తి అంటే కానీ అన్ని అనుకూలతలు ఇచ్చేటప్పుడే భక్తి అంటే లేదు. అసలు భగవంతుడు నీకు ప్రతికూల పరిస్థితులు సృష్టించి అసలు ఉన్న ఈ స్థలము, నువ్వు ఉన్న ఆశ్రమం మీద కూడా వైరాగ్యాన్ని తెప్పించేసి ఆ కర్మ పద్ధతి మోక్షాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత ఆనందపడాలి. అడుగడుగున కష్టాలు ఇస్తున్నాడంటే, ఆ శరీరంలో రోగాలు ఇస్తున్నాడంటే కానీ మనకున్న ఈ మోహం మీద నమ్మకాన్ని చంపేసి ఆ స్వరూప జ్ఞానం తప్పితే కానీ ఇంక వేరే ఇంకోటి ఏమీ లేనే లేదు. నువ్వు దేన్ని పట్టుకున్నా కూడా అది అనిత్యమే అని చూపించడానికి భగవంతుడు అంత మంచి కృప చేస్తూ ఉంటాడు. వివేకానందానికి బొట్టనెల నుంచి తల వరకు అన్ని పార్ట్లు డ్యామేజ్ అయిపోయింది. పరమానందంగా ఉండేవాడు. ఆయన ముందే 39వ బర్త్డే 40వ బర్త్డే చేయాలని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు గ్రాండ్గా. ఆయన చెప్పేస్తాడు, నేను చూడంలో నేను 30 నెక్స్ట్ బర్త్డే నేను ఉండనులే అని చెప్పేసి ఆనందంగా వదిలిపెట్టేస్తాడు శరీరాన్ని. మరి అలాంటప్పుడు ఎంత ఆనందపడాలి. ఎంత భగవంతుడు నాకు ఎంత సహాయం చేస్తున్నాడు, ఎక్కడ నేను ఈ ఆశ్రమం మీద మోహాన్ని పెంచుకుంటానని, ఎక్కడ నేను ఈ అనుకూల పరిస్థితుల్లో మోహాన్ని పెంచుకొని కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకుంటానని, రోగాలు, కష్టాలు, తిట్టేటోళ్ళు, ఇబ్బందులు పెట్టేటోళ్ళని ఇన్ని రూపాల్లో నాకు నా సాధనకు సహాయం చేస్తున్నాడని ఎంత ప్రేమ కలుగుతుంది, ఎంత భక్తి కలుగుతుంది. ఇవన్నీ కృప, భగవంతుని కృప. మనకు కావాల్సి ఉండేది కూడా అదే కదా. భగవంతుడు తెలుసుకుంటే అందరికీ దేవతల్లాగా ఆకలి, దొక్కులు, పరాధీనత లేకుండా స్వతంత్రమైన స్థితిగానే అందరినీ పుట్టించేవాడు. అలా పుట్టించకుండా ఇలాంటి షడ్భావ వికారంతో ఉండేలాంటి శరీరంలో పంపించాడంటే వైరాగ్యాన్ని పొందిని అని. మనకేమో కష్టాలు వస్తే కానీ తొందరగా దాన్ని నివారణ కోసం పోతారు. స్వీకరించాలి. ఎంత కష్టాలు, ఎంత ప్రతికూలత వస్తుంటాయో అంత మనకు వైరాగ్యం చాలా తొందరగా వదిలిపెట్టేవారనైనా ఈ శరీరాన్ని. పొట్ట క్యాన్సర్ వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకుని వదిలిపెట్టలేదు శరీరాన్ని. ఎందుకంటే శరీరంతో విపరీతమైన ఇబ్బందులను తెలుసుకున్నాం. మనకు అలా అనిపిస్తలేదు.
ఆత్మహత్య చేసుకుని వదిలిపెట్టే శరీరం, ఎందుకంటే శరీరంతో హాయిగా అనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ శ్రద్ధ ఉండాలి భగవంతుని మార్గంలో. అయినా మన ఈ పరంపరలో అయితే సాక్షాత్ శాస్త్ర ప్రమాణాన్ని నమ్మేది. ఏమి కపోల కల్పనలకి ఈ పరంపరలో అవకాశమే లేదు. నీ నీ కల్పనలు, నీ అనుభవాలు నీ జేబులోనే పెట్టుకో అంటాం ఇక్కడ. శాస్త్రంకి ఏదైనా ఒక శ్లోకం, ఒక మంత్రం నువ్వు ప్రమాణం చూపించగలవా? నువ్వు చెప్పే అనుభవాన్ని నేను నమ్ముతానని. మరి ఇలాంటి మార్గాన్ని, ఇలాంటి పద్ధతిని ఇంకా ఏ సంశయం లేకుండా ఇంకా బాగా శ్రద్ధ పెట్టుకోవచ్చు. ఆ శ్రద్ధ వచ్చినప్పుడు మనం చేసే పారాయణము, చోటా మహారాజు ప్రతిరోజు బ్రహ్మసూత్రాలు, శంకరాచార్యుల భాష్యాన్ని పారాయణం చేసేవాడంట. అవన్నీ చిన్న విషయాలు కాదు. మళ్ళీ 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 మీరు కూడా రోజు భగవద్గీత ఇప్పుడు అర్థం తెలుసుకున్నారు కదా, రేపు ఆ శ్లోకం పారాయణం చేసినప్పుడు ఆ అర్థము బుర్రలో తిరగాలి. పారాయణం చేసుకుంటూ భార్య పిల్లలు అవి ఇవి ఎంత గుర్తుకొస్తున్నారంటే గోయిందా, కొద్దిగా ఫలమే ఉంటుంది. ఆ పారాయణం చేసేటప్పుడు ఆ శ్లోకాల అర్థాలు రావాలి బుద్ధిలో. అలా వస్తుంటే రోజు మన బుద్ధి బ్రహ్మాకార వృత్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే కన్నా కొద్దిగా పుణ్యం వస్తుంటుంది అంటే పారాయణం చేసింది. అందుకే అలాంటి శ్రద్ధ ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అంతటి శ్రద్ధ ఉంటే వాడికి జ్ఞానం వస్తుంది. మన పురాణాల్లో కానీ, ఈ ఇతిహాసాలు, రామాయణ మహాభారతాల్లో కానీ మనుషులను ఊరికే భ్రాంతిలో పెట్టి దారి తప్పేయాలనే విషయం కాదు. మంచిగా ఈ మోక్షాన్ని ఇప్పియాలనే ఉద్దేశానికి ప్రతి ఒక్క క్రియ కూడా ఉంది. ఈ మూర్తి పూజలు కానీ, ఆరాధనలు కానీ ఇవన్నీ కూడా అక్కడికే తీసుకెళ్తాయి. అంతటి శ్రద్ధ ఉండాలి. భక్త కన్నప్ప ఏ మంత్రాలు చదివాడు, ఏ శాస్త్రాలు చదివాడు, వాల్మీకి ఏ గురువు దగ్గరికి పోయి వ్యాకరణం చదివాడు, ఎక్కడికైనా పోయాడా? రామ అన్నో కూడా తిరగలేదు. మరా అని చెప్తే రామ వచ్చింది. పొందలేదా ఆ భక్తి ద్వారా? ఆ రామనామ స్మరణ ద్వారా అది పొందలేదా? నాకు కూడా ఏమి తెలిసింది, రాక్షసులు లాంటి స్వభావం ఉన్న ఇళ్లలో పుట్టి వాడిని కొట్టుడు, ఈయన కొట్టుడు, ఇంకా పొలిటికల్, రియల్ ఎస్టేట్లో ఎలాంటి వాళ్ళు ఉంటారు? రఫ్ అండ్ టఫ్గా ఉన్న వాళ్ళ ఇళ్లలో ఏమన్నా ఇలాంటి జ్ఞానం దొరుకుతుందా? రామ 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 అని రాసుకొని పోతే ఇక్కడ దాకా తీసుకురాలేదా భగవంతుడు? నమ్మకం ఉండాలి. స్టార్టింగ్లో మనకి ఎక్కువ తెలియకపోయినా కూడా ఆ భక్తి, భగవంతుడు, ఇది భగవంతుని పేరు అని అక్కడి నుంచి స్టార్ట్ చేసినా కూడా నియంతగా స్టార్ట్ చేస్తే ఇక్కడ దాకా తీసుకెళ్ళిపోతాడు. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉంటేనే. సంశయాలు వచ్చినాయా, బహుశా భగవద్గీతనే తప్పు చెప్తుందేమో, భవిష్యత్తు ఉపనిషత్తే తప్పు చెప్తుందేమో, బహుశా భగవద్గీత అర్థాన్ని మా గురుగారు వేరేలాగా అర్థం చేసుకున్నారేమో, విపరీతంగా అర్థం చేసుకొని చెప్తున్నారు. అలాంటి సంశయానికి ఒకసారి అవకాశం ఇస్తే కన్నా ఏంటి ఈ బుద్ధి? ఒక్కొక్కసారి ఈ తీక్ష్ణ బుద్ధినే చాలా దరిద్రం, పెద్ద విఘ్నం ఈ తీక్ష్ణ బుద్ధి. మందబుద్ధిగా ఉండి గురువుల మీద శ్రద్ధ వచ్చినోడు కొద్దిగా అర్థమయ్యేవాడికి, వాడికి చాలా మంచిగా నచ్చజెప్పిస్తే టక్కని పట్టుకుంటాడు. విపరీతంగా ఊహాపోహ విచక్షణతో ఉన్నవాడికైతే కానీ అన్ని చోట్ల పోయిసి మళ్ళీ వాడు పప్పులో కాలేసేస్తాడు. ఎందుకంటే ఇది దరిద్రం. ఇది మనసుకి ఏమి వదిలిపెట్టేస్తే కానీ ఎక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అది తీక్ష్ణ బుద్ధి. కాశీలో ఒకసారి ఒక మంచి పండితుడు ఉండేవాడు. ఆ పండితుడు అందరినీ ఓడించేస్తే కానీ నన్ను ఘోషించేయండి, ఇప్పుడు నేనే నంబర్ 1 అని. లేదు, ఇంకో మహానుకు పోయిన ముందు శాస్త్రార్థంలో గెలిచిన ఒక ఉన్నాడు, కాకపోతే ఇప్పుడు సన్యాసం తీసుకున్నాడు, నువ్వు ఆయనని శాస్త్రార్థంలో ఓడించేస్తే అప్పుడు నేను ఒప్పుకుంటాను అని. న్యాయశాస్త్రం, న్యాయం చాలా కఠినంగా ఉంటుంది అది, న్యాయశాస్త్రం. ఆ సంతుని దగ్గరికి అప్పటికైనా జీవన్ముక్త పురుషుడు అయిపోయినాడు. ఆయన దగ్గరికి పోయింది పండితుడు శాస్త్రార్థానికి చేయాలని. వద్దరనైనా నేను అన్నీ వదిలిపెట్టేసినాను, దీన్ని వదిలిపెట్టేసి ఏమో నిన్ను శ్రేష్టమైన పండితుడు అని పదవి ఇచ్చేస్తే దానివల్ల నీకు వచ్చేది ఏముంది? ఇదంతా మిథ్య, నీ స్వరూపాన్ని తెలుసుకో, ఊరికే టైం వేస్ట్ చేసుకోకు అంటే, లేదు తప్పకుండా మీరు శాస్త్రార్థం చేయాల్సిందే, అట్లా ఇట్లా నువ్వు భయపడి ఇలావన్నీ పనికిరాని మాటలు చెప్తున్నారు, నువ్వు నిజంగానే విద్వానుడు అయితే కానీ అది శాస్త్రార్థం చేయాల్సిందే. సరే అని చెప్పేసి శాస్త్రార్థం
చేసేసరికి ఆ పండితుడు ఓడిపోయేసి ఆ స్వామీజీ గెలిచిపోయాడు. స్వామీజీ గెలిచిపోయిన తర్వాత ఆ పండితుడు అన్నాడంట, ఏమప్పా ఈ శాస్త్రార్థంలో నువ్వు ఓడిపోయినని ఒప్పుకుంటావంటే, అవును స్వామీజీ నేను ఓడిపోయానని ఒప్పుకుంటాను. నువ్వు అడిగిన ప్రశ్నలకి నేను ఇచ్చిన సమాధానాలన్నీ కరెక్ట్ అని ఒప్పుకుంటావంటే, అవును గురుగారు ఒప్పుకుంటాను, మీరు చాలా కరెక్ట్గా సమాధానం ఇచ్చారు. చూడండప్ప, ఆయన అడిగిన ప్రశ్నలకి నేను ఇచ్చిన సమాధానాలు కరెక్టే అని ఆయన ఒప్పుకున్నాడు అని అందరి సమక్షం చెప్పి, నేను చెప్పిన ఉత్తరాలన్నీ తప్పుడు ఉత్తరాలే, ఇప్పుడు మళ్ళీ దాన్ని అసలైన ఉత్తరాలు చెప్తాను చూడు అంటే, ఆ పండితునికి ఈయన తప్పు ఉత్తరాలు ఇస్తేనే కరెక్ట్గా అనిపించినాయి. అంటే నేను ఇంకా నిజమైన ఉత్తరాలు నీకు ఇవ్వకుండానే తప్పుడు ఉత్తరాలతోనే నేను ఓడించినంటే నువ్వు ఎంత మందబుద్ధి వేలు, ఇంకా మాన మర్యాద పోయింది అని మళ్ళీ అసలైన ఉత్తరాలు చెప్పిండు. అప్పుడు చెప్పిండంట, చూడరా నాయన, ఈ బుద్ధిని నువ్వు అర్థం చేసుకో, పెద్ద పుడింగివి అని నీ మనసు నీకు చెప్పిండు ముందు, అందుకే ముందు వెనక ఆలోచించకుండా పెద్ద శాస్త్రాలకు వచ్చినావు, నీకేం తెలుసు, నీకన్నా నాకు ఎక్కువ తెలుసు అని చెప్పేసి. అప్పుడు నీ మనసు చెప్పిందా లేదా, నేను నువ్వు పెద్ద పుడింగివని. మళ్ళీ నేను ఇక్కడ తప్పుడు ఆన్సర్లతోటి కూడా చెప్పేసరికి మళ్ళీ ఓటు మెప్పుకొని ఇప్పుడు నాకన్నా స్వామీజీ గొప్పోడని నీ మనసే కదా చెప్పింది. ఇప్పుడు మళ్ళీ ఆ మనసే ఇప్పుడు ఎదవైందా లేదా? ఇవన్నీ ఊరికి బుద్ధి తీక్షణత్వం ఉంటే కానీ ఆ అబద్ధాన్ని కూడా మంచి సత్యం చేయొచ్చు. ఇలాంటి పనికిరాని నైష తర్కేనా అని కఠోపనిషత్తు చెప్తుంది. తర్కము ద్వారా దొరికేది కాదు ఈ ఆత్మబుద్ధి, పూర్ణ అహంకార సమర్పణతోటి దొరికేది ఇది జ్ఞానము. ఊరికి అలాంటి పనికిరాని శాస్త్రాలు చదివి వాడికన్నా నేను గొప్పను చూపించుకోవడానికి ఇలాంటి ఆ తీక్షణ బుద్ధి వాడికి ఉందా లేదా? వాడికున్న తీక్షణ బుద్ధి వానికి అది విఘ్నం వచ్చిందా లేదా? అందుకే ఒకసారి ఇదే పెద్ద విఘ్నం అవుతుంది. ఏదో కొద్దిగా చిన్నగా అర్థం చేసుకుని టక్కన పట్టుకొని టక్కన ఆ శాంతిని పొందుతారు. విపరీతమైన బుద్ధిని ఉపయోగించేటోడు ఎప్పుడు అలాంటి దానికి గురి అయిపోతూ ఉంటారు. అందుకే అలా కాకుండా ఫస్ట్ శాస్త్రము గురువులు చెప్పేది చాలా సత్యము అని దాని మీద శ్రద్ధ కలగాలి. అప్పుడు జ్ఞానం లబ్ధ్వా అచిరేణ పరాం శాంతి మదిగచ్చతి. అప్పుడు నువ్వు ఆ జ్ఞానాన్ని పొంది ఏదైతే వెతుకుతున్నావో పరాం శాంతిని, విశ్రాంతి తీసుకునేటప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుంది. ఏ పని నుంచి అయినా కానీ కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే కన్నా మనసు చాలా ఆనందంగా ఉంటుంది, రిలాక్స్గా. చిన్న విశ్రాంతిలు ఏం తీసుకుంటావు? సంపూర్ణమైన కంప్లీట్ విశ్రాంతి, లాంగ్ లైఫ్, అనంతమైన విశ్రాంతిని తీసుకో. ఆ జ్ఞానం, ఆ శాంతిని పొందాలని మహత్వ బుద్ధి పెంచుకోవాలి. ఇంకా శాంతి లేదు, ఇంకా ఏదో మనసు సమస్యలు ఉన్నాయి, ఆ పరమశాంతిని పొందాలి అని అప్పుడు దొరుకుతుంది నీకు అని భాష్యంలో చూద్దాం. శ్రద్ధావాన్ శ్రద్ధాలువు లభతే జ్ఞానం శ్రద్ధాలుత్వే అపి భవతి కశ్చిత్ మందప్రస్థానః అత ఆహ తత్పరో గురూపసనాదో అభియుక్తః జ్ఞానలబ్ధి ఉపాయే. శ్రద్ధావాన్ తత్పరః అపి అజితేంద్రియః స్యాత్ ఇతి అతః ఆహ సంయతేంద్రియః. సంయతాని విషయేభ్యో నివర్తితాని యస్య ఇంద్రియాని స సంయతేంద్రియః. యా ఏవం భూతః శ్రద్ధావాన్ తత్పరః సంయతేంద్రియః చ సహ అవశ్యం జ్ఞానం లభతే. ప్రణిపాతాదిః తు బాహ్యః అనైకాంతికः అపి భవతి మాయావిత్వాది సంభవాత్ నతు తత్
శ్రద్ధావత్వాదో इति ఏకాంతతో జ్ఞానలబ్ధి ఉపాయః కిం పునః జ్ఞానాలాభాత్ స్యాత్ ఇది ఉచ్యతే. జ్ఞానం లబ్ధ్వా పరాం మోక్షాఖ్యాం శాంతిం ఉపరతిం అచిరేణ క్షిప్రం ఏవ అధిగచ్చతి. సమ్యక్ దర్శనాత్ క్షిప్రం మోక్షో భవతి ఇది సర్వశాస్త్ర న్యాయ ప్రసిద్ధః సునిశ్చితః అర్థః. ఇదన్నమాట. अवश्यं ज्ञानं लभते. नलिपातादि आद्यः नैकान्तिकाः अपि भवति. मया इत्यादि सम्भवात् श्रद्धावत्वादो इति एकान्तातो ज्ञानलब्ध्वा उपायः किं पुनः ज्ञानलाभात् स्यात् इति उच्यते. ज्ञानं लब्ध्वा परां मोक्षाख्यां शान्तिं वरति. क्षीरेण शीघ्रम् एव अधिगच्छति. सम्यक् दर्शनात् शीघ्रं मोक्षे भवति इति सर्वशास्त्राण्यप्रसिद्धः सुनिश्चितः. శ్రద్ధావాన్ అంటే శ్రద్ధాలువు లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నోడు జ్ఞానాన్ని పొందుతాడు. శ్రద్ధాలుత్వే అపి శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా భవతి కశ్చిత్ మందప్రస్థానః మందబుద్ధి అయి ఉంటాడు. మరీ అంత విపరీతంగా మందబుద్ధి అయి ఉంటే కూడా కుదరదు. అందుకే అలాంటి వాడు ఏం చేయాలంటే తత్పరుడంటే కన్నా గురు ఉపాసనాదో అభియుక్తః. మరి నీకు అంత తెలివితేటలు లేనప్పుడు నువ్వు గురువుల దగ్గర మంచి సేవ చేసుకుని గురువుల దగ్గర ఉండి గురువులకు సమర్పణ బుద్ధితోటి ఉండి అవన్నీ ఏమైతే గురువుల దగ్గర గురు శుశ్రూష సేవ నమస్కారాదులు ఇవన్నీ చేసుకొని ఉన్నవాడు అభియుక్తః జ్ఞానలబ్ధి ఉపాయే. జ్ఞానాన్ని పొందాలి అనే ఉపాయాన్ని ఆ ఉపాయం కోసము గురువు దగ్గర శరణాగతుడైన వాడు తత్పరః. శ్రద్ధావాన్ తత్పరః అపి శ్రద్ధ ఉండి కూడా గురువులకు సమర్పణ అయి ఉండి కూడా ఇంద్రియాలు నిగ్రహము కాని వాళ్ళు కూడా ఉంటారు. అందుకే అజితేంద్రియ స్యాద్ ఇతి ఆహ సంయతేంద్రియ. అందుకే ఇంద్రియ నిగ్రహం కూడా కలిగినవాడై ఉండాలి. సంయతాని విషయేభ్యో నివర్తితాని యస్య ఇంద్రియాన్ని సా సంయతేంద్రియ. విషయాల నుంచి ఇంద్రియాలను నిగ్రహం చేసుకో ఉండాలి. గురువు దగ్గరకు వచ్చిన తర్వాత గురువు ఆజ్ఞకి సమర్పణ ఉండాలి. ఏది దొరికితే అది పాలిగే బంధుత్వ పంచామృత అన్నట్టుగా స్వీకరించేసి దాని మళ్ళీ నాకు అది కావాలి ఇది కావాలని మనసు కోరుతుంటే కన్నా ఇంకా ఇంద్రియాలు కంట్రోల్కి రాలేదు అని చెప్పేసి. యా ఏవం భూతః శ్రద్ధావాన్ తత్పరః సంయతేంద్రియः చ
అవశ్యం జ్ఞానం లభితే. ఇలా ఇన్ని లక్షణాలు ఉంటే కానీ ఎవరికన్నా శ్రద్ధ ఉండి గురువుకు శరణాగతుడు అయ్యి ఇంద్రియాల నిగ్రహము చేసుకున్నవాడైతే తప్పకుండా వానికి జ్ఞానం దొరుకుతుంది. ప్రణిపాతాదిహేతు బాహ్య అనైకాంతిక అపి భవతి మాయాపిత్వాది సంభవాత్ నతు తత్ శ్రద్ధావత్వాదమితి ఏకాంతతో జ్ఞానలబ్ధి ఉపాయ. ఊరికే ప్రణిపాతాది లోపల భక్తి శ్రద్ధ ఉండదు కానీ బయట మాత్రం సాష్టాంగ ప్రణామాలు ఆ ప్రణామాలు ఊరికే లోకానికి భయపడి చేయకపోతే కానీ ఇంకేమనుకుంటాడో అని చెప్పేసి అట్లా బలవంతంగా అవన్నీ చేస్తుంటారు కదా, అవన్నీ కూడా కపటం అవి. అలాంటిది శ్రద్ధ కాదు. నతు తత్ శ్రద్ధావత్వాదమితి ఏకాంతతో జ్ఞానలబ్ధి ఉపాయ. అలాంటి శ్రద్ధ ఎప్పటికీ పనికిరాదు. కిం పునః జ్ఞానలాభాత్ స్యాదితి ఉచ్యతే. శిష్యులు కూడా ఒకసారి మంచి గురువుల దగ్గర భలే నటిస్తుంటారు భక్తుల్లాగా. ఉత్తర భారతంలో భలే ఘటనలు జరిగినాయి. మంచి బిజినెస్ మ్యాన్ లాగా వాళ్ళు ఉంటారు కదా, మోసం చేయాలనుకున్నప్పుడు ఉత్తర భారతంలో గురువుల దగ్గర సంపత్తి కూడా బాగుంటుంది. అక్కడ దాన ధర్మాలు బాగా చేస్తారు. అక్కడ ఒక్కొక్క దగ్గర కోట్ల సంపత్తి కూడా ఉంటుంది. ఇంకా ఫస్ట్ అలాంటి గురువుల దగ్గరికి పోయి మొదటి రోజు ₹1,00,000 చేతిలో పెట్టేస్తారు. మరి ₹1,00,000 దక్షిణ మొదటి రోజు మొదటి పరిచయంలో ఇచ్చిన వ్యక్తి మీద గురువులకి శ్రద్ధ రాదా? అరే వీడు మొదటి రోజే ఇంత నా మీద శ్రద్ధ చూపిస్తాడు అని చెప్పేసి వాడిని కొద్దిగా దగ్గర తీసుకుంటాను. దగ్గర తీసుకోలేకనే మరి నువ్వు ఏం చేస్తావు అంటే కన్నా ఏదో ఒకటి ఫైనాన్స్ కంపెనీ పేరు చెప్తారు. స్వామీజీ నేను ఇట్లా ఫైనాన్స్ సెక్టర్ నడిపిస్తూ ఉంటాను. ఇప్పుడు బ్యాంకులో 80 పైసలు వడ్డీ ఇస్తారు కదా, నేను వాళ్ళకు ₹2 వడ్డీ ఇస్తాను. మాది ఫైనాన్స్ సెక్టర్ ఉంది. అట్లా ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టేదంటే మేము అట్లా అని చెప్పేసి ఇంకా ప్లాన్ అంతా కన్విన్స్ చేస్తారు. ఇంకా గురువుకి కోరిక పుట్టేసి అబ్బో ఇది బయట బ్యాంకులో చాలా తక్కువ ఇంట్రెస్ట్ వస్తూ ఉంది, ఈయన చేతికి ఇస్తే మంచి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి ఉన్న 5 కోట్లు 6 కోట్లు వాడి చేతికి ఇచ్చి డిపాజిట్ చేయమని ఇస్తాడు. స్వాహ. ఆ 5 కోట్లు తీసుకొని జంప్ అయిపోతాడు. అంతే. అట్లా ఒకటి కాదు, సుమారు ఘటనలు జరిగి ఉంటాయి. అందుకే ఈ బయట చేసే శరీరాలను వంచేటి ఇవి అవి అసలు వీటి మీద అసలు నమ్మకమే పెట్టరాదు. లోపల ఉండాలి ఆ శ్రద్ధ. ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళకైతే వేరు ఉంటుంది. కాబట్టి ఇంకా భాష్యకార భగవానులు ఉపదేశ సహస్రిలో శిష్యుల నుంచి గురువులకి డేంజర్ అని కూడా చెప్పారు. శిష్యుల దగ్గర గురువుల దగ్గర ఏదైనా సంపత్తి ఆస్తి ఉంటే ప్రాణానికి అపాయం అనేది చెప్పాడు. అక్కడ శిష్యుల నుంచినే అపాయం వస్తుందని ఉపదేశ శాస్త్రులు చెప్పారు. అందుకే చాలా గురువులు అది పెట్టనీకే పోదు. వాళ్ళ దగ్గరికి ఎంత డొనేషన్ వచ్చినా కూడా తిరస్కారం చేసి వదిలేస్తారు. ఇది వచ్చిందంటే మళ్ళీ ఇవన్నీ రాగద్వేషాలు, అర్థం అనర్థం భావే నిత్యంకి మినిమం ఏం అవసరమో అంత దాని వరకునే పెట్టుకుంటారు. కానీ ముఖ్యంగా ఈ లిక్విడ్ క్యాష్ అడగకపోతే కూడా ఎక్కువ లిక్విడ్ క్యాష్ గుండు పొలాలు అయితే కానీ అమ్మమ్మ అంటే పంట తింటారు, భూమిని అయితే తినలేరు కదా అని చెప్పేసి అట్లా భూముల గొప్పలో పెట్టేసేవారు. క్యాష్ ఉంటే కన్నా తప్పకుండా దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటివన్నీ బయట చేసి నమస్కారాలు ఇవన్నీ దొంగ నమస్కారాలు ఇది కాదు శ్రద్ధ అని చెప్పారు. మళ్ళీ కిం పునః జ్ఞానలాభాత్ శాంతి ఉచ్యతే. ఈ జ్ఞానం వస్తే మాత్రం ఏం ప్రయోజనం అంటే జ్ఞానం లబ్ధ్వా పరాం మోక్షాఖ్యాం శాంతిం ఉపరతిం అచిరేణ క్షిప్రం ఏవం అధిగచ్చతి. ఈ మోక్షాఖ్యం అనే ఒక శాంతి పేరే మోక్ష. మనం ఏదైతే ఆ పరమ శాంతిని వెతుకుతున్నామో అది అచిరేణ క్షిప్రం అంటే చాలా తొందరగా నీకు దొరుకుతుంది. నీకు శ్రద్ధ ఉంటే కానీ చాలా తొందరగా పని అయిపోతుంది. సమ్యక్ దర్శనాత్ క్షిప్రం మోక్షో భవతి. ఇది సర్వశాస్త్ర న్యాయ ప్రసిద్ధ సునిశ్చిత అర్థ. మంచి జ్ఞానం సమ్యక్ దర్శనాదును నిజంగా అన్ని క్రమబద్ధంగా సంపూర్ణంగా అత్యంత వైరాగ్యాన్ని పొంది గురుకృపకు పాత్రుడవై నువ్వు ఇలాంటి సాధన చేస్తే తప్పకుండా చాలా తొందరగా నీకు జ్ఞానం పొందుతుంది అని జనక మహారాజుకి నిలబడే అక్కడ జ్ఞానం చేయించడం లేదు. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ అది. మొత్తము మన ధన మొత్తాన్ని గురు దక్షిణలో తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంది అని జనక మహారాజుని అంటారు.
ఇంకా ఏదో ఊహించుకొని చెప్పనీకపోతే నా మనసుతోటి నువ్వేం ఆలోచిస్తావు? సిగ్గు కాదు ఒకసారి ఇది కక్కిన కూడికి నాకుతో నువ్వు ఇప్పుడే తను మందను నాకు ఇచ్చేసినని చెప్పి మళ్ళీ ఇంకా నీ మనసుతోటి ఇంకా వేరే ఆలోచన నీది నా మనసు అయిపోయింది కదా అంతే. ఈ ఒక్క కాన్సెప్ట్ తోటి ఇంకా వదిలిపెట్టేసాడు అహంకారం, ఆ కర్తృత్వ భావాన్ని జనక మహారాజు. అది గురువు. ఎందుకంటే ఎప్పుడు అట్లా వదిలిపెట్టేసాడో నిలుచుకొని అక్కడే సమాధి స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. అందుకే అది తప్పకుండానే అది తొందరగా అయిపోతుందని. మళ్ళీ అత్ర సంశయో నా కర్తవ్య పాపిష్టో హి సంశయ కథం ఉచ్యతే. ఇలాంటి విషయంలో అసలు సంశయమే ఉండకూడదు అని చెప్పేసి నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు. అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అస్సలు వినిపిస్తలే. అజ్ఞశ్చ అంటే అనాత్మజ్ఞ, అనాత్మలోనే తాదాత్మ్యాన్ని పొందినవాడు. అశ్రద్ధదానశ్చ అన్నిటిలోనూ అశ్రద్ధ, డౌట్ఫుల్ మైండ్ ఉన్నవాడు. శ్రద్ధే అసలు శ్రద్ధే లేదు ఇలాంటి వాటి విషయాల మీద. సంశయాత్మన ఎప్పుడూ డౌట్లే, ప్రతి ఒక్క విషయంలోనూ డౌట్లే. ఇలాంటి వానికి ఆడబిడ్డను కూడా ఇవ్వకూడదు, అనుమానాలతోటి చచ్చిపోతూ ఉంటాడు. ఒక్కొక్కసారి మాట్లాడితే చాలు 1000 అనుమానాలు పుడుతూ ఉంటాయి. ఇలాంటి అనుమానం ఉన్నోడు పుట్టే మాత్రం నరకం, ఇంకో నరకం అవసరం లేదు. అపోలో కల్పనలకి ఎక్కువ అవకాశం ఇస్తుంటాడు. వినశ్యతి అలాంటి వాడు ఈ ఆత్మజ్ఞాన విషయంలో జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, సంశయం ఉన్నవాడు, ఏది చెప్పేది జీవుడే బ్రహ్మ అనేది అసలు దాని మీద అనుమానం పట్టేటోడు తప్పకుండా నశించిపోతాడంటే మళ్ళీ మళ్ళీ జన్మలకు ఇతరుల హీన జన్మలకు కూడా పొందుతూ ఉంటాడు, జ్ఞానాన్ని పొందలేదు. మళ్ళీ అయం సంశయాత్మన, ఇలాంటి సంశయాత్మునికి అయం లోక నాస్తి, మళ్ళీ భూలోకం కూడా దొరకదు. ఎందుకంటే వాడికి మళ్ళీ అసలు పూర్వజన్మలు లేవు, మళ్ళీ ఇప్పుడు జన్మ ఉంటుందో లేదో. చాలామంది ఊరికి శ్రద్ధ ఉన్నట్టు నటిస్తున్నారు, కానీ ఇప్పుడు భారతదేశంలో కూడా అసలు వాళ్ళకి నమ్మకం లేదు పూర్వజన్మ పుణ్య పాప కర్మల గురించి. ఎవరికి తెలుసు? ఉన్నంతసేపు మంచిగా ఎంజాయ్ చేసేద్దాం, మళ్ళీ ఇంకో జన్మ ఉంటుందో లేదో ఎవడు చూశాడు? అది విపరీతంగా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వానికి మళ్ళీ ఎందుకు వస్తాడు భగవంతుడు? మనిషి జన్మ కేవలము మోక్షాన్ని పొందాలని విపరీతంగా కోరుకొని, అలాంటి మనిషి జన్మ పొందాలని విపరీతంగా కోరి అలాంటి భావన ఉన్నందుకు ఈ శరీరం కలిగింది. ఇప్పుడు ఆ భావనే పోయింది, మళ్ళా పశువు లాంటి జీవితం, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని అనుకుంటున్నాడు. మాతా మాణికేశ్వరమ్మ చెప్పేది, అమ్మ హైదరాబాదులో మంచి సిటీలలో మంచి వయసులో ఉన్నోళ్ళు అసలు కష్టపడకుండా రోడ్ల మీద భిక్షాటన చేసుకొని అలాగే ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద పడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఒక ఇట్లే అడుగు తినేటోళ్ళు చిన్న పిల్లోని పైన ఒక ఫ్లోర్ నుంచి కింద పడేసింది. 6 నెలల బిడ్డను 7 నెలల బిడ్డను ఇట్లేమో మొగుడు భార్యగా కొట్లాడుకుంటూ అది ఒక 10-20 ముక్కలయ్యండి ఆ చిన్న పిల్లోడి. దాని ఎదురుగా మాతా మాణికేశ్వరమ్మ భక్తుడు ఇల్లు ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి ఏమో ఉండే జగజ్జీవన్ రెడ్డి.
ఆయన హాస్పిటల్‌కి చూసి ఊరికే ఉండలేరు పాపం అంత చిన్న బిడ్డ. చచ్చిపోతాడేమో అనుకున్నాడు. హాస్పిటల్‌కి చేర్పిస్తే పసిపిల్లోడు ఎముకలు కదా! ఐసీయూలో ఒక 6 నెలలు ఏమో అట్లా పెడితే గాని ఆ ఎముకలన్నీ అతుక్కునేసినాయి. సెట్ అయిపోయినాయి. సెట్ అయిపోతే గాని ఇంక మళ్ళా ఈ పిల్లోని గాని మళ్ళా అక్కడికి ఇస్తే గాని వాళ్ళు ఇలాగే చంపేస్తారని చెప్పేసి అనాథ పిల్లని చెప్పేసి నా ఆశ్రమంకి తీసుకొచ్చి వదిలిపెట్టేసింది. అక్కడ గుల్బర్గా ఇప్పుడు కూడా ఉన్నాడు ఆ పిల్లగాడు, పూజారి అయింది ఇప్పుడు. అప్పుడు విచారణ చేసినప్పుడు ఇట్లా ఎట్లా అని అడుగు తినేటోళ్ళ సంఖ్య చాలా వేల సంఖ్యలో ఉన్నారు సిటీలలో. మరి ఏంటమ్మా వాళ్ళ వాసన ఏంటి? అట్లా రోడ్డులోనే కొనుక్కుంటారు. పని ఇస్తామన్నా కూడా చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. కేవలం అడుగు తినమనంటే కానీ అంతే నాయనా. మీరు కూడా ఏమి అక్కడ శిష్యులు కూడా ఉండరు కదా సాధువులు. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఇంతకుముందు ఒకసారి చెప్పిండే, గోశాలలో ఆవులుగా జన్మ తీసుకోవాల్సి వస్తుంది. సరైన సాధన చేసుకోకుండా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని కేవలం ఈ సుఖ సౌకర్యాల కోసమే ఇలాంటి ఆశ్రమాలను వాడుకుంటే కూడా మరి ఆశ్రమంలో ఉన్న ఆవులుగా పుట్టాల్సిన పరిస్థితి ఎలాంటి స్వభావం ఉంటుందో అలాంటి శరీరాలు వచ్చేస్తాయి. వీళ్ళు కూడా అంత అడిగి తినేటోళ్ళు పూర్వజన్మలో అలాంటి సోంబేరితనాన్ని గ్రహించారు. కష్టపడకూడదు, ఊరికి అక్కడ ఇక్కడ భిక్షాటన సిగ్గు శరమ లేకుండా భిక్షాటన చేసుకొని జీవితం గడపాలి అని అలాంటి స్వభావాలు అనుకున్నారు. అలాంటి జన్మలు వచ్చేస్తాయి ఆయన. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ నాస్తికులు కానీ వీటి మీద శ్రద్ధ లేకుండా పోతే ఒకసారి మెంటాలిటీ అలాంటి మనస్తత్వం వచ్చిందనుకో మళ్ళీ వాళ్ళు అడుగు తిన్నోళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళకి అదే కోరికలే ఉంటాయి కదా, హెచ్చుతగ్గు. మళ్ళీ ఇంకో జన్మలో కూడా అలాగే పుడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఈ లోకం కూడా మళ్ళీ భగవంతుడు రావడం చాలా కష్టం ఉంటుంది. మళ్ళీ నా పరో వేరే మంచి లోకాలు కూడా దొరకవు. నా సుఖం కూడా ఉండదు. ఏం సుఖం ఉంది? ఆ బుద్ధులు కింద లెవెల్కి అలా అనిపిస్తున్నారు కానీ దోమలు కరుస్తూ ఉంటాయి, చీమలు కరుస్తూ ఉంటాయి, ఎప్పుడు వాళ్ళ బట్టలు గలీజ్గా ఉంటాయి. వాళ్ళు చూస్తేనే వాంతికి వచ్చేటట్టు ఉంటుంది. అంత హీనమైన జన్మలో వాళ్ళకి అది ఏం హాయి అనిపిస్తూ ఉంది ఏమో. అంతే మనసు ఒకసారి దిగజారిపోతే అదే బాగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సుఖం కూడా దొరకదు. వాళ్ళు ఆశిస్తున్న ఆ సుఖం కూడా ఊరికి దొరుకుతుంది అనుకుంటున్నారు కానీ ఆ సుఖం కూడా దొరకదు. వాళ్ళు వయసు అయిపోయిన తర్వాత కుక్క బతుకన్నా హీనమైపోతుంది. అసలే ఈ సంస్కారాలు మంచిగా పిల్లల్ని పోషించి చదివిస్తేనే వాళ్ళే భోజనం పెడతలేరు. ఇంకా రోడ్లో ఈడ పడిపెట్టే కానీ అసలు నేను పట్టించుకుంటాను. చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళంతా క్లైమాక్స్. అందుకే ఈ భగవంతుని విషయంలో శాస్త్రము గురువులు చెప్పే విషయంలో శ్రద్ధ లేకుండా ఉండడము, డౌట్లు రావడము ఇవన్నీ కూడా నాశనానికి గురైపోతుంది. అందుకే వీటి మీద ఎప్పుడు శ్రద్ధను పెట్టుకోవాలి అని చెప్పేసి దీని భాష్యము నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.